పరిశుద్ధాత్మదేవుడు రాసిన ప్రకటన గ్రంథం. ఈ గ్రంథమును చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకును వారును ధన్యులు. ఈ సంగతులను గూర్చి సాక్ష్యమిచ్చువాడు నేను త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమేన్. ప్రభువైన యేసు రమ్ము అని ఆ ప్రభువును ఆహ్వానిస్తూ ప్రకటన గ్రంథాన్ని మనం ధ్యానం చేసుకుందాం. క్రీస్తు యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశిష్యులు. మానవుని జీవితంలో అనేక మంది వాగ్దానాలు చేస్తారు. నేను నిన్ను విడవను, నేను ఎడబాయను, నువ్వు నా ప్రాణము, అది ఇది అని. కానీ మానవుడు చేసిన వాగ్దానంలో తప్పిపోతాడు. కానీ జీవం కలిగిన దేవుడు ఆయన ఎప్పుడైతే వాగ్దానము చేస్తారో ఆయన మన చెయ్యి విడవకుండా మన తోడుండే దేవుడు అనే ఆత్మీయ సత్యాన్ని మనం తెలుసుకోవాలి అని అంటే ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందాలి. ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి సంచల పరిచయం ప్రోత్సహించి బలపరిచిన మా తల్లి సమానులు మిసెస్ రాణి శంకర్రావు గారి కొరకై ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. ప్రేమ నమ్మకం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన మా దేవ, రాణి శంకర్రావు ఆంటీ గారి కొరకై, వారి కుటుంబం కొరకే, కుమారుడు ఆ బిడ్డ కుటుంబం కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. అమ్మగారికి జరిగిన నీ ప్రొసీజర్లో అమ్మగారు తోడై ఉండి అమ్మగారికి మంచి ఆరోగ్యాన్ని మీరు అనుగ్రహించమని మేము బ్రతిమలాడుతున్నాం. సంపూర్ణ స్వస్థత ఆరోగ్యాన్ని దయచేసి త్వరలో రికవరీ అయ్యేటట్టు మీరు సహాయపడమని మేము బ్రతిమలాడుతున్నాం తండ్రి. మీరు మా తోడై ఉండగా ప్రవ్వా, మా జీవితాల్లో మా చెయ్యి విడువని దేవుడు తోడై ఉండగా ప్రవ్వా, మాకు ఏ అపాయము కలగకుండా మా జీవితాల్లో మీరు కనికరంతోని మమ్మల్ని స్వస్థపరిచే దేవుడని నమ్మే ఆత్మీయ అనుభవంలోకి వీరిని ఈ వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో ఈ ఆత్మీయ సత్యంలో నడిపింపబడులాగున సహాయపడమని మేము బ్రతిమలాడుతున్నాం తండ్రి. మీ ద్వారా ప్రేరేపింపబడి రాణి శంకర్రావు అమ్మగారు చేసిన సహాయాన్ని బట్టి ఈరోజు ఒక ఆత్మైన రక్షణ పొందే అవకాశాన్ని దయచేసినందుకు అమ్మగారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. వారి కుమారుడి యొక్క కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. ఈ వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డకి మీరు ఇస్తున్న వాగ్దానము తండ్రి, నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు కనుక నిన్ను చెయ్యి విడువడు. ద్వితీయోపదేశకాండం 4:31 మీరు ఇస్తున్న ఆజ్ఞ తండ్రి, పగటి యందు నడుచుకొన్నట్లు మర్యాదగా నడుచుకొందుము. రోమీలకు రాసిన పత్రిక 13:13 తండ్రి, మీరు మా చెయ్యి పట్టుకొని ఉన్నారు కాబట్టి ప్రభువా, మేమెన్నడూ కూడా చీకటిలో నడవకుండా ఈ వాగ్దానం మా జీవితాల్లో నెరవేరాలి అంటే పగటి యందు మేము నడుచుకున్నట్లు అంత ఆత్మీయ అనుభవంలోకి మేము నడిపింపబడలాగున సహాయపడమని వేడుకుంటూ ఈ కొద్దిపాటి ప్రార్థనని, వాక్యం వింటున్న ప్రతి బిడ్డని, అమ్మగారికి మంచి ఆరోగ్యంతో దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకుంటాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారమ్మా? ఎలా ఉన్నారు బాబు? ఏ రీతిగా గడిచింది? బిడ్డలు బాగా చదువుతున్నారు కదూ? యవనస్తులు ఏ రీతిగా ఉన్నారు? ఈ దినాల్లో యవన బిడ్డలు చాలామంది పాడైపోతున్నారు. కారణం ఏమిటో తల్లిదండ్రులుగా మనం గమనించాలి. హై స్కూల్ చదువుతున్న బిడ్డలు స్కూళ్ళకు క్రమంగా వెళుతున్నారా? కాలేజీల్లో చదువుతున్న బిడ్డలు కాలేజీలకు క్రమంగా వెళుతున్నారా? మనం ఇంటి దగ్గర బిడ్డలను పంపుతాము, కానీ కాలేజీలకు సమంగా వెళుతున్నారో లేదో, సరిగ్గా వెళుతున్నారో లేదో తల్లిదండ్రులుగా మనం ఎన్నడూ వాకపు చేయం. మన నిర్లక్ష్య వైఖరిని బట్టి బిడ్డలు కూడా పాడవడానికి అవకాశం ఉంది. కొంతమంది బిడ్డలు ఇళ్లలో బయలుదేరుతారు కాలేజీలకని, పాఠశాలలకని, కానీ వారు పాఠశాలకు వెళ్ళరు, కాలేజీలకు వెళ్ళరు. ఎక్కడో పార్కుల్లోనో చెడు స్నేహాలతో సమయాన్ని గడుపుతూ పరీక్షల సమయంలో కంగారు పడుతూ ఉంటారు. అప్పుడప్పుడు పరీక్షల సమయంలో మాలాంటి వారికి ఫోన్ చేస్తారు. మాలాంటి వారు ప్రార్థన చేస్తే వారు ఏమి చదవకపోయినా పాస్ అవుతారు అనేది వారి ఉద్దేశం. చదవకపోతే ఎంత భక్తుడు ప్రార్థన చేసినా పాస్ అవ్వడం అనేది అసాధ్యం. నేను జ్ఞాపకం చేస్తున్నాను, జాగ్రత్తగా వినాలి. ఎందుచేతనగా అప్పుడప్పుడు టీవీల్లో కొన్ని సాక్ష్యాలు వింటూ నేనేమి చదవలేదు, పలానా అంకులు ప్రార్థన చేశారు, నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను అంటూ ఉంటారు. అది ఎంత సత్యమో మీరే ఆలోచించాలి. ప్రియులరా, దేవుని దగ్గర మ్యాజిక్లు పనిచేయవు. మన దేవుడు సత్యవంతుడు. మనం కష్టపడాలి, తదుపరి ఆయన తప్పనిసరిగా ప్రతిఫలం ఇస్తారు. ప్రభువు మీద ఆధారపడాలి. అంతేగాని గుడ్డి నమ్మకం వద్దని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఎందుకు ఈ మాటలు నేను చెబుతున్నాను అనగా,
కాలేజీ ప్రారంభ దినాల్లోంచి బిడ్డలు చదివేటట్టుగా చూడాలి తల్లిదండ్రులుగా. యవన బిడ్డలు, మీ బాధ్యత మీకు తెలుసు కాబట్టి ఆది నుంచి మీరు చదువుకోవాలి. తద్వారా మీరు దీవించబడతారు. మీరు మంచిగా చదువుకుని మంచిగా జీవిస్తూ ఉంటే మీకు ఆశీర్వాదకరం, మిమ్మల్ని కన్న తల్లిదండ్రులకు ఆశీర్వాదకరం, మీరు ఏ సంఘానికి వెళుతున్నారో ఆ సంఘానికి ఆశీర్వాదకరం. ఇంకొక సలహా, టీవీల ముందు ఎక్కువగా సమయాన్ని గడపవద్దు. ఈనాడు అనేక మంది పాడవడానికి టీవీలో ఒక కారణం. ఏది అవసరమో అదే చూడాలి, అంత సమయాన్ని ఖర్చు పెట్టాలి. నైట్ అవుట్లు చేసుకుంటూ సమయానంతా పాడు చేస్తూ అశ్లీలమైన దృశ్యాలతో కూడిన ఫిల్మ్స్ చూస్తూ జీవితాలను పాడు చేసుకుని వద్దని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. అమ్మా, మీ ఆరోగ్యం ఎలా ఉంది? బాబు, మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి? మీ ఇంటిలో శాంతి సమాధానాలు ఉన్నాయి కదూ? భార్య భర్తలుగా మీ ఇద్దరు శాంతితో సమాధానంతో ఉన్నారా? చాలామంది పెండ్లైన మొదటి దినాల్లో బాగా ఉంటారు, కానీ కొన్ని దినాలు అయిన తరువాత వారి జీవితంలో ఎందుచేతో నిరాశ, నిస్పృహ, కొద్ది దినాలకే విడాకులు. చాలా విచారకరమైన సంగతి. మరణము తప్ప మమ్మల్ని వేరేది ఎడబాటు చేయదు అని ప్రమాణం చేస్తాం, కానీ కొన్ని దినాలకే కొట్లాడడం ప్రారంభిస్తాం. మంచిది కాదమ్మా. దేవుని బిడ్డలుగా దయచేసి దేవుని యొక్క ప్రమాణాలను గమనించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఈ టీవీ కార్యక్రమం మీకు ఎంతవరకు ఆశీర్వాదకరంగా ఉందో తెలియపరచండి. టీవీ కార్యక్రమాన్ని వింటారు, ఫోన్లు చేస్తూ ఉంటారు. ఈరోజు మీ టీవీ కార్యక్రమం నేను చూచాను, దేవుని వాక్యాన్ని విన్నాను, ప్రభువారు నాతో మాట్లాడారు, నా కొరకు ప్రార్థన చేయండి అన్నవారు తక్కువ. నాకు బాగలేదు, మా ఇంట్లో బాగలేదు, లేక దాని కొరకు దీని కొరకు ఏయో సొంత విషయాల కొరకే ప్రార్థన చేయండి అంటూ ఉంటారు, కానీ ఆధ్యాత్మిక క్షేమాభివృద్ధి కొరకు ప్రార్థన చేయండి అన్నవారు బహు తక్కువ. అమ్మా బాబు, నేను మనవి చేస్తున్నాను, నేను మీకు హెచ్చరిక చేసేది ఏమిటి అనగా, ఆ దినంలో విన్న వాక్యాన్ని జీవితాలకు అన్వయం చేసుకుని దానిలో భద్రంగా జీవించటానికి మా కొరకు ప్రార్థన చేయండి అనడం మీకు ఆశీర్వాదకరం అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. మంచిది. ఈ దిన వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లుగా ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలో వంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు. నీ కుమారుడు మా రక్షకుడు యేసు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన నామంలో మీ పాద సన్నిధికి వస్తూ ఉన్నాం. నాయన, ప్రత్యేకంగా రక్షింపబడిన వారిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. రక్షింపబడి మీ రాకడ కొరకు సిద్ధపడుతున్న వీళ్ళందరిని బట్టి మీకు స్తోత్రాలు నాయన. ఎవరైతే ఇంకా రక్షింపబడలేదో వారి కొరకై ప్రార్థన చేస్తున్నావు నాయన. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనను పవిత్రులుగా చేస్తుంది అని వాక్యం చెబుతుంది. కాబట్టి మీ వాక్యానుసారంగా మీ రక్తాన్ని ఆశ్రయించి రక్షింపబడే ధన్యత ఇంకా రక్షింపబడని వారికి దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. ప్రత్యేకంగా అనారోగ్యంగా ఉన్న బిడ్డలను ఆయన మీ పాద సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆసుపత్రుల్లో కొంతమంది ఉన్నారు, ఇళ్లలో ఉన్నప్పుడు కూడా అనారోగ్యంతో మంచాల మీద ఉన్నారు. వారి కొరకై ప్రార్థన చేస్తున్నాం నాయన. ఆయన ప్రమాదాలకు గురి అయి ప్రభువా, ఆయన ఆయా గట్టి దెబ్బలు తగిలి ఆయన మంచాల మీద ఉన్న మా ప్రియులను జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీ ప్రేమగల హస్తం చేత వారిని ముట్టి స్వస్థపరచమని అడుగుతున్నాం. కొంతమంది మా ప్రియ బిడ్డలు, చెల్లెండ్రు నిరాశ, నిస్పృహల్లో ఉన్నారు. కారణం సంతానం లేక. మా ప్రియ ప్రభువా, మీ యొక్క చిత్తాన్ని మా బిడ్డల పట్ల మేము కోరుకుంటున్నాం నాయన. మీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభువా. ఆయన మీ చిత్తానుసారంగా వారి హృదయ కోరికలు తీర్చుమని అడుగుతున్నాం నాయన. ఏ కుటుంబాలలో శాంతి సమాధానం లేదో, సంతోషము సంతృప్తి లేదో వారి కుటుంబాల కొరకై ప్రార్థన చేస్తున్నాం. శాంతి ప్రదాతవు, సమాధానకర్తవు ఆయన మిమ్మల్ని ఆహ్వానించడం ద్వారా వారి కుటుంబాలలో శాంతి సమాధానము సంతోషము సంతృప్తిని అనుగ్రహించమని అడుగుతున్నాం. ప్రత్యేకముగా మా యవ్వన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. ఎక్కువగా యవనస్తులు ఇష్టానుసారంగా తిరుగుతున్నారు. యవన ప్రాయంలో ఆ రీతిగానే ఉంటుంది. సాతానుడు వశపరుచుకుని వారి జీవితాలను పాడు చేస్తున్నాడు ప్రభువా. వారి జీవిత విధానాన్ని, భవిష్యత్తును గుర్తెరిగి ప్రభువా, చిన్న ప్రాయంలోనే యవన ప్రాయంలోనే మిమ్మలను రక్షకునిగా గుర్తెరిగే కృప దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. చేరువచ్చిన పిల్లలందరినీ మీ కృపాహస్తాలకు అర్పించుకుంటున్నాం. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి
తద్వారా మీ వాక్య స్వారూప్యంలోనికి రావడానికి సహాయం చేయమని యేసయ్య నామమున స్తుతించి గణపరిచి వేడుకున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థనలో పాల్గొన్న మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. దేవుడు తన వాక్య సమృద్ధి చేత ఈ దినం దీవించునుగాక. ఈరోజు ధ్యానాంశం ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం. ఆ 1వ అధ్యాయంలో ప్రభుని యొక్క కొన్ని లక్షణాలు మనం ధ్యానం చేద్దాం. ధ్యాన భాగం ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనము నుండి 7వ వచనం వరకు నేను చదువుతాను. యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయినది. వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్నవాని నుండి, ఆయన సింహాసనము ఎదుట ఉన్న 7 ఆత్మల నుండి, నమ్మకమైన సాక్షియు, మృతుల్లో నుండి ఆది సంభూతుడిగా లేచినవాడును, భూపతులకు అధిపతియునైన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసెను. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు. భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందురు. అవును, ఆమేన్. పిల్లరా, ఈ భాగాన్ని మనం ఈరోజు ధ్యానం చేయాలి. నేను కొన్ని విషయాలు చెప్పాను. ఏం చెప్పాను అనగా, యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయినది అన్నారు. యోహాను గారి ముందు ఏ బిరుదు లేదు. కాబట్టి మనము గొప్పతనాలు, బిరుదులు, పదవులు, స్థానాలు కోరుకునే దానికంటే మనల్ని మనం తగ్గించుకోవాలి అని నేర్చుకున్నాం. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది అనే ఉద్దేశము మన యొక్క జీవితాల్లో ఉండాలి. అది ఆధ్యాత్మిక లెవెల్ను, ఆధ్యాత్మిక స్థానాన్ని జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి మరొకసారి పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేస్తున్నాడు, మనలను మనం తగ్గించుకుందాం, ఆ ప్రభువుని హెచ్చిద్దాం. గత పాఠంలో నేర్చుకున్న మొదటి పాఠం. రెండవది, 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయినది. 7 అనే మాటను గురించి మనం చెప్పుకున్నాం. 7 అనేది పరిపూర్ణతకు, సంపూర్ణతకు గుర్తు. కాబట్టి మనము పరిపూర్ణులంగా, సంపూర్ణులంగా జీవించాలి అనగా పరిపూర్ణుడైన, సంపూర్ణుడైన ప్రభు మీద ఆధారపడాలి. 3వ పాఠం మనం నేర్చుకున్నది ఏమిటి అనగా, భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాని నుండి అనే మాటలో ఆయన నిత్యుడగు దేవుడు, ఆయన నిత్యత్వాన్ని గురించి నేర్చుకున్నాం. ఆయన సింహాసనము ఎదుట ఉన్న 7 ఆత్మల నుండి అనగా పరిశుద్ధాత్మ దేవునిలో ఉండే 7 లక్షణాలు మనం చెప్పుకున్నాం. 7 ఆత్మలు అనవద్దు, పరిశుద్ధాత్మంలో 7 లక్షణాలు. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చెప్పుకున్నాం. ఈ విషయాలు మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి, పదే పదే చదువుతూ ఉండాలి. ఈరోజు 5వ వచనం నుంచి మనం ధ్యానం చేసుకోవాలి. ఈ 5, 6 వచనాల్లో 7 సత్యాలు గుప్తమై ఉన్నాయి. ఈ 7 ప్రభువారి యొక్క గొప్ప లక్షణాలు. 7 విషయాలు వరుసగా నేను చెబుతాను. నెంబర్ 1, మొట్టమొదటిది నమ్మకమైన సాక్షి. ప్రభువారిని గురించి వ్రాయబడిన మాట, ఆయన నమ్మకమైన సాక్షి. సాక్షి అనే మాటకు సా ప్లస్ అక్షి, సాక్షి అని అంటాం. సాక్షి అనగా కన్నులు గలవాడు, ఆయన చూచింది ఆయన యథార్థముగా చెప్పేవాడు సాక్షి. అందుకనే మేము దేనిని గూర్చి వింటుమో, దేనిని చూచితుమో అని ఆ జీవమును గూర్చి మేము సాక్ష్యం ఇస్తున్నాము అని చెప్పి ఇదే యోహాను గారు తను వ్రాసిన మొదటి పత్రికలో వ్రాశారు కదూ. అందుకని ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో కూడా ఒక పాట ఉంది, సాక్ష్యం ఇచ్చేదా నా స్వామి యేసు దేవుడంచు సాక్ష్యం ఇచ్చేదా అని పాడారు కదూ. ఆ సాక్ష్యం ఏమిటనగా వారు చూచింది, అనుభవించింది సాక్ష్యం ఇచ్చారు. మన ప్రియ ప్రభువు కూడా ఆయన నమ్మకమైన సాక్షి, నమ్మకమైన కన్నులు గలవాడు. ప్రియులారా, దయచేసి గమనించాలి, మనం ఏమి చేస్తున్నప్పుడు కూడా నన్ను ఎవరూ చూడటం లేదు అనుకునవద్దు. ఆయన యొక్క కనుదృష్టి లోకమంతటా సంచారము చేయుచు ఉన్నది. కాబట్టి ఎవరు ఏమి చేస్తూ ఉన్నారో
ఆయన గమనిస్తూ ఉన్నాడనే సత్యాన్ని మనం మర్చిపోవద్దు. నేను రహస్యంగా చేశాను, నేను చేసిన దాన్ని ఎవరు చూడలేదు, నా భర్త చూడలేదు, నా భార్య చూడలేదు, నా తల్లిదండ్రులు చూడలేదు, లేక నా పైన వారు చూడలేదు అని అనుకోవద్దు. ఆయన నమ్మకమైన సాక్షి, ఆయన చూస్తూ ఉన్నాడు అనే సత్యం మనకు అర్థమైనట్లయితే కొన్ని రహస్య పాపాలు చేయకుండా ఉండడానికి అవకాశం ఉంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన నమ్మకమైన వాడు ప్రియులారా. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో మనకి ఏమి రాయబడి ఉంది అనగా, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. ఆయన అబద్ధమాడుటకు నరుడు కాడు. మనుషులు వాగ్దానం చేస్తారు, ఈరోజు అది చేస్తాను బ్రదర్, ఇది చేస్తాను బ్రదర్, లేక అది చేస్తాను సిస్టర్, ఇది చేస్తాను సిస్టర్ అని అంటాము. కనుక అవసరం దీన్ని వెంటనే మర్చిపోతాం. అది మానవుని యొక్క లక్షణం. కానీ మన దేవుడు నమ్మదగిన వాడు. అందుకనే పౌలు గారు ఒక మాట అన్నారు, నేను నమ్మిన వారిని నేను ఎరుగుదును. అవును, నీవెవరిని నమ్మావు, ఆయన ఎరుగుదువా? ఆయన నమ్మదగిన వాడు అనే ఆ యొక్క గొప్ప సత్యం నీ హృదయంలో ఉన్నదా ఆలోచించుమని ప్రభు పేరిట నేను మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి నా ప్రియ ప్రభు నమ్మదగిన వాడు, ఆయన మీద ఆనుకుంటాను అనే అనుభవంలోనికి రావాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. అమ్మా, నిన్ను పెళ్లి చేసుకునే నీ భర్త నిన్ను మోసం చేయవచ్చు, నిన్ను పెళ్లి చేసుకునే నీ భార్య మోసం చేయవచ్చు. అనుకూలంగా ఉంటే ప్రేమిస్తాడు, అనుకూలంగా ఉంటే ప్రేమిస్తుంది, అననుకూల పరిస్థితులు వస్తే ప్రేమించకపోవచ్చు. కానీ నీ ప్రియ ప్రభు ఆది నుంచి నిన్ను ప్రేమించే దేవుడు. ఎందుకు చేతనగా ఆయన నమ్మదగిన వాడు. ఆయన నమ్మదగిన వాడు నెంబర్ 1. నెంబర్ 2, రెండవది ఏమిటి అనగా, మృతుల్లో నుండి ఆది సంభూతుడిగా లేచినవాడు. అవును, చాలామంది చనిపోయారు కదూ. చనిపోయిన వారు కూడా కొద్దిమంది లేచారు. లాజరు చనిపోయాడు, ఆయన లేచాడు, తిరిగి లేచాడు. యాయిరు కుమార్తె చనిపోయింది, ఆమె లేచింది. నాయని విధవరాలు కుమారుడు చనిపోయాడు, ఆయన లేచాడు. కానీ ఒక విషయం గమనించవలసింది ఏమిటి అనగా, వారు చనిపోయారు, వారు మరలా తిరిగి బ్రతికారు, కానీ మరలా చనిపోయారు కదూ. దేవుని యొక్క వాక్యం ఏం చెబుతుంది? మృతుల్లో నుండి ఆది సంభూతుడిగా లేచినవాడు. యేసు ప్రభు వారు కూడా చనిపోయారు. చనిపోయి ఆయన మృత్యుంజయుడై ఆయన పునరుద్ధానుడయ్యాడు. ఆయన మరలా చనిపోలేదు. అది దేవునిలో యేసు ప్రభులో ఉన్న గొప్ప సంగతి అండి. ఇశ్రాయేల్ దేశం వెళ్ళినప్పుడు ఆయన సమాధి దగ్గరికి వెళ్ళాను, ఆయన సమాధిలోనికి వెళ్ళాను. అరిమతయ యోసేపు తోటలో ఉన్న సమాధిలోనికి వెళ్ళాను అండి. అది తెరవబడిన సమాధి. ప్రపంచంలో అనేక మంది మహానుభావులు పుట్టారు, వారు చనిపోయారు. ఆ సమాధుల దగ్గరికి వెళితే ఆ సమాధులు మూయబడిన సమాధులు. ఆ సమాధులు కొద్ది కాలానికి ఉంటాయి, ఆ సమాధులు మరలా అవి మటుమాయం అయిపోతాయి కదూ. మీరు రాజ్ఘాట్కు వెళ్ళండి, శాంతి ఘాట్కు వెళ్ళండి, లేక ఎక్కడికైనా వెళ్ళండి, అవి మూయబడిన సమాధులు. తెరవబడిన సమాధి ఒకే ఒక సమాధి. ఆ సమాధిని గురించి వ్రాయబడిన మాట ఏమిటనగా, మృతుల్లో నుండి ఆది సంభూతుడిగా లేచిన ఆ ప్రియ ప్రభు. ఒక వాక్యాన్ని నేను చూపెడతాను అండి. పౌలు గారు కొలస్సీలకు రాసిన పత్రికలో ఈ రీతిగా వ్రాశారు. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం, సంఘమును శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయుండి మృతుల్లో నుండి లేచుటలో ఆది సంభూతుడు ఆయన. కాబట్టి ఆయన ఆది సంభూతుడిగా మృతుల్లోంచి లేచినట్లుగా మనం చూస్తాం. 2, మూడవది ఏమిటి అనగా, భూపతులకు అధిపతి. భూపతులకు అధిపతి. భూపతి అనగా రాజు, రాజులకు అధిపతి అనగా రారాజు. యేసు ప్రభు వారు రారాజు అనే సత్యాన్ని గమనించాలని ప్రభు పేట నేను మనవి చేస్తున్నాను. యేసు ప్రభు వారు భూలోకంలో పేదరికంలో జన్మించాడు, పేదవానిగా జీవించాడు. కాబట్టి దిక్కుమాలిన వాడు అనుకునవద్దు. ఆయన రాజులకు అధిపతి, రారాజు అనే సత్యాన్ని గమనించాలి. పౌలు గారు తిమోతికి వ్రాస్తూ ఈ రీతిగా చెప్పారు. తిమోతికి వ్రాసిన 1వ పత్రిక 6వ అధ్యాయము 15వ వచనంలో ఈ రీతిగా ఉంది, శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలములయందు ఆ ప్రత్యక్షతను కనబర్చును. ఆయన సర్వాధిపతి, రాజులకు రాజును, ప్రభువులకు ప్రభునైనాడు. దేవుని నామానికి స్తోత్రం. మనము ఆరాధించే ఆయన మామూలు వ్యక్తి కాదు ప్రియులారా. ఆయన శరీరంతో భూలోకంలో జీవించినప్పుడు కూడా మామూలు వ్యక్తి కాదు. ఆయన రాజులకు రాజు, అధిపతులకు అధిపతి, సర్వాధికారి. ఈ సత్యాన్ని గమనించాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను. నెంబర్ 3. నెంబర్ 4, నాలుగవది ఏమిటి అనగా, మనలను ప్రేమించుచు అనే మాట మనం అర్థం చేసుకుంటే అది వర్తమాన కాలంలో ఉంది కదూ. మనలను ప్రేమించడం భూతకాలం కాదు,
మనను ప్రేమించును, భవిష్యత్ కాలం కాదు, మనను ప్రేమించుచు అనే మాటలో మనం గ్రహించవలసింది ఏమిటనగా స్టిల్ ఈజ్ లవింగ్ us. ఆయన ఇప్పుడు కూడా మనను ప్రేమిస్తూ ఉన్నాడు. చాలామంది అవసరాన్ని బట్టి ప్రేమిస్తారు, అవసరం తీరిపోతే ప్రేమించరు. కానీ నేను ప్రేమిస్తానులే అని అంటారు, ప్రేమించకపోవచ్చు. కానీ మన ప్రియ ప్రభు, మరొకసారి చెప్తున్నాను, నమ్మదగినవాడు. అమ్మ బాబు, మనల్ని ఇప్పుడు కూడా ఆయన ప్రేమిస్తున్నాడు అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 4వ వచనం, ఎట్లనగా తన ప్రియనియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనను ముందుగా తన కోసము నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవాలని జగత్తు పునాది వేయబడుకునిపే ప్రేమ చేత, అండర్లైన్ దట్, ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకునేను. దేవుని నామానికి స్తోత్రం. మనం ఏదో పెద్దవారైన తరువాత, గొప్పవారైన తరువాత, ఉన్నతమైన చదువులు చదువుకున్న తరువాత, ఆస్తిపాస్తులు సంపాదించిన తరువాత మనల్ని ప్రేమించలేదండి, మనల్ని ఏర్పాటు చేసుకోలేదండి. ప్రియులారా, మనము పేదవారం అవుతామో ఏమవుతామో ఎరిగిన ప్రియ ప్రభు జగత్తుకు పునాది వేయబడకమునిపే, నీ తల్లి గర్భంలో నువ్వు పిండాకృతి కాకమునిపే దేవుడు నిన్ను ప్రేమించాడు అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రేమించడం అంటే యేసు ప్రభు వారు ప్రేమిస్తాడు, యేసు ప్రభు ప్రేమించాడు అంటే రోగాలు బాగు చేయడం కాదు, రుణాలు తీర్చడం కాదు, లేక ఏయో శారీరక ఆశీర్వాదాలు కాదు అండి. మనను ప్రేమించచ్చు. ఆయన ఏం చేశాడు? మనను ప్రేమించి ఏమి చేశాడు అనగా తన రక్తము వలన మన పాపము నుండి మనను విడిపించాడు. దేవుని నామానికి స్తోత్రం. మనను ప్రేమించాడు యేసు ప్రభువారు అని అంటే ఆ ఉన్నతమైన ప్రేమ ఏమిటి అనగా మనను నిత్యనాశనానికి నడిపించే పాపము నుండి మనల్ని విమోచించాడు అండి. ఇంతకంటే గొప్ప స్థితి, గొప్ప సంగతి మన జీవితాలలో ఏమి కావాలి అండి? ఆ నిత్యత్వం కొరకై మన పాపముల నుండి తన రక్తం వలన మనల్ని విమోచించిన ఆ దేవునికి స్తోత్రాలు చెల్లించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. అందుచేతనే నేను చెప్పేది ఏమిటనగా, నేను రోగంతో బాధపడుతున్నాను, ఆసుపత్రిలో ఉన్నాను, ఏమేమో రుణాలు తీరటం లేదు, చాలా బాధలతో సమస్యలతో ఉన్నాను అనే దానికంటే, అన్న నేను ఇంకా రక్షింపడలేదు, దయచేసి నా కొరకు ప్రార్థన చేయండి అని అంటే ప్రార్థన చేస్తాను. అందుకంటే మీ హృదయ కోరికను ప్రభు వారు తీరుస్తారు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. అందుకనే ఇదే యోహాను గారు రాశాడు. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ఏమని రాశారు అనగా, యేసు రక్తం మనను ప్రతి పాపము నుండి మనల్ని విమోచించును అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆ యేసు రక్తము, ఆ పవిత్ర రక్తము నీ ప్రతి పాపము డాగును కడుగుతుంది. దాన్ని బట్టి నీ ప్రభు వారికి స్తోత్రాలు చెల్లించాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తూ ఉన్నాను. అందుచేతనే పేతురు గారు ఇలా వ్రాశారు అండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18-19 వచనాలు, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ ప్లీజ్ నోట్ ఇట్, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడుదురని మీరు ఎరుగుదురు కదా. అందుచేతనే ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఒక చక్కటి కీర్తన ఉంది అండి. అందులో ఒక పాట, 343వ పాట, ఇమ్మానుయేలు రక్తము ఇంపైనయుటకు ఓ పాపియందు ఉంటుము పాపంబు పోవును. అవును, దేవుని నామానికి స్తోత్రం. ఇమ్మానుయేలు రక్తము, మనకు తోడుగా ఉన్న వాని రక్తము మన కొరకు చిందించబడింది. ఆ రక్తము మన పాపాన్ని క్షమిస్తోంది, రక్షిస్తోంది. కాబట్టి మనకిచ్చిన గొప్ప ఆధిక్యత ఏమిటి అనగా, మన పాపముల నుండి మనను రక్షించిన ఆ ప్రియ ప్రభువుకు మహిమయు ప్రభావమును కలుగునుగాక. కాబట్టి మనను రక్షించి ఆయన ఏమి చేశాడు అనగా 6వ వచనం, ఆయన మనను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసెను. దేవుని నామానికి స్తోత్రం. రక్షింపడిన ప్రియ బిడ్డలకు ఇచ్చిన గొప్ప ఆధిక్యత ఏమిటనగా, మనను యాజకులుగా చేశాడు. ప్రియులారా, గొప్ప విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం. దయచేసి మనం అర్థం చేసుకోవాలి. పాత నిబంధన కాలంలో ఒక ప్రత్యేకమైన తెగ యాజకత్వాన్ని చేసేవారు.
అహరోను వంశీయులు, అహరోను కుటుంబీకులకు ఈ యాజకత్వం చేసే భాగ్యము దొరికింది అండి. లేవియా కాండంలోంచి మనం చూసినట్లయితే ఈ సత్యాన్ని మనం చూస్తాం. కానీ లేవి కాండం 7వ అధ్యాయం 35వ వచనం మీరు చదవండి. అహరోను కుటుంబీకులు యాజకత్వాన్ని చేశారు. కానీ ఎప్పుడైతే మనం రక్షింపబడ్డామో మనము యాజకులుగా చేయబడ్డాం. పేతురు గారు రాశారు కదూ, మనము రాజులమును యాజకులమై ఉన్నాము అనే సత్యాన్ని మనము అర్థం చేసుకోవాలి. కాబట్టి ఎవ్రీ బిలీవర్ ఈజ్ ఎ ప్రీస్ట్ ఇన్ ద చర్చ్. సంఘంలో ప్రతి విశ్వాసి యాజకుడు అనే సత్యాన్ని గమనించాలి. అవును, యాజకత్వం చేయాలి. యాజకత్వం చేయాలి అనగా ప్రభువుకు ఒక ప్రత్యేకమైన వారిగా జీవించాలి అని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. యాజకుడు ఏం చేస్తాడు? పాత నిబంధన గ్రంథాన్ని చూసినట్లయితే అతడు బలులు అర్పిస్తాడు. నూతన నిబంధన యాజకత్వంలో మనమేం చేయాలి అనగా పౌలు గారు రాశారు. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో ఆయన చెప్పింది ఏమిటనగా, మీ శరీరములను సజీవ యాగములుగా ఆయనకు అర్పించుడే అని చెప్పారు. పాత నిబంధన కాలంలో బలులు అర్పించేవారేమో, కానీ నూతన నిబంధన కాలంలో మన శరీరములను సజీవ యాగముగా ఆ ప్రభు వారికి అర్పించి ఆయన కొరకు జీవించాలి అని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. దేవునికి రాజ్యముగాను యాజకులుగాను చేశాను. మనను రాజులుగా చేసి ఆ రాజులందరూ కలిసి ఒక రాజ్యముగా ఏర్పాటు చేశారు అండి. ఆ రాజ్యమే సంఘం. కాబట్టి సంఘంలో దేవుడు మనకిచ్చిన ఆధిక్యతను ప్రియులు గ్రహించాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. వీఆర్ నాట్ ఆర్డినరీ పీపుల్. మనము మామూలు వాళ్ళం అనుకోవద్దు. మనం తక్కువగా అంచనా వేసుకుంటాం. మీరు ఎవరంటే ఏమేమో మాటలు తక్కువగా మాట్లాడతాము. కానీ ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లెమ్మ, ప్రియ బిడ్డలారా, మీరు రక్షింపబడితే మీరు రాజులు, యాజకులు అనే సత్యాన్ని మర్చిపోవద్దు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ఇటువంటి ఆధిక్యత ఇచ్చిన ఆ ప్రభు వారిని స్తుతిస్తూ మిగిలిన సమయాన్ని ప్రభు యొక్క సన్నిధానంలో గడుపమని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ఈ ఆశీర్వాదాలన్నీ దేవుడు మీకు దయచేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం, మేము ఈ టీవీ పరిచర్యని ఎందుకు ప్రారంభించాం, ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు, కీర్తిశేషులైన నాన్నగారు జోష్ అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు. మన రక్షకుడైన యేసు ఉన్నారని, విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా. ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు, ప్రేరేపింపబడ్డవారు మీరు, వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన్న గారివి, పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి, హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త్ సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే, మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు. నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి. కాబట్టి మీరందరూ ఏ భారమైతే, సేవా భారమైతే నాన్నగారు గత 40 సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు, ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్ స్పర్జన్ గారు మాపై ఉంది. కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు, నాన్నగారిని ఆదరించారు, మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.